టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యి ఆగిపోయిన 10 సినిమాల గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. దీంట్లో కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు, మరికొన్ని అయితే అసలు తెలిసే అవకాశం కూడా లేదనమాట. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ అడిగేది నేను అడిగేది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ వన్, ఎన్టీఆర్ గారు అండ్ వకంతం వంశీ గారి కాంబినేషన్లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. నమ్మేటట్లేదు కదా. ఈ స్టోరీ అనేది ఫస్ట్ ఎన్టీఆర్ గారికి అయితే చెప్పడం జరిగింది. ఎందుకో ఈ స్టోరీ అనేది వాళ్ళకి సెట్ కాక దీని అయితే డ్రాప్ అయితే చేశారు. తర్వాత ఆ స్టోరీ అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళటం, తర్వాత మూవీ స్టార్ట్ అవటం, మూవీ రిలీజ్ అవటం జరిగిపోయింది అనమాట. అండ్ సెకండ్ వన్, రామ్ పోతినేని గారు అండ్ ప్రవీణ్ సక్తార్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో మనకి 2018లో మనకి మూవీ అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఈ మూవీ ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హై బడ్జెట్ అనమాట. ఎందుకంటే ఇలాంటి అడ్వెంచర్స్ డ్రామా ఫిలిమ్స్కి హై బడ్జెట్ అనేది కావాలి. ఈ బడ్జెట్ ఇష్యూ వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది షెల్వ్ అయితే అయిపోయింది. నెంబర్ 3, సుకుమార్ గారు అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో ఒక ఫిల్మ్ అయితే రావాల్సి ఉంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు 2018లోనే అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఈ మూవీ ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఒక్కడనే ఫ్లాప్ అవటం. ఆ టైంలో ఇలాంటి మూవీస్ ఎవరు అర్థం చేసుకోలేకపోవడంతో ఈ మూవీ అనేది ఫ్లాప్ అయితే చేశారు. ఫోర్త్ వన్, మన ఆర్జీవి గారి కాంబినేషన్లో ఐగర్ ఫిల్మ్ అనేది ఒకటైతే రావాల్సి ఉంది. ఈ విషయాన్ని ఆర్జీవి గారే స్వయంగా ట్విట్టర్లో ట్వీట్ అయితే వేశారు, నేను నెక్స్ట్ ఫిలిం అనేది అఖిల్ గారితో అయితే ఉంటుందని. కానీ ఈ ఫిలిం ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆఫీసర్ మూవీ ఫ్లాప్ అవటం. ఒకవేళ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఫ్యూచర్లో మూవీ వస్తే ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. నెంబర్ 5, అడిశేష్ గారి ఒక రీమేక్ ఫిల్మ్ అనేది షెల్వ్ అయితే అయిపోయింది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్నారు అండ్ సగానిపై షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు అండ్ మధ్యలో అయితే ఈ మూవీని అయితే ఆపేయాల్సి వచ్చింది. ఈ మూవీ ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన డైరెక్టర్కి అండ్ అడిశేష్ గారికి సెట్ కాలేదన్నమాట. తనకిచ్చిన స్క్రిప్ట్లో చాలా వరకు చేంజెస్ అనేది చేసేవాడంట. అందుకే ఈ మూవీ అనేది సెట్ కాక ఆగిపోయింది. నెంబర్ 6, మన పాదఘట్టం డైరెక్టర్ అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో ఒక మూవీ అయితే రావాల్సి ఉంది. ఆచార్య అనుకుంటారేమో, ఆచార్య అయితే కాదు. రంగస్థలం సినిమా తర్వాత మనకి కొరటాల శివ గారు అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో మూవీ షూట్ చేద్దామని చెప్పి పూజా లాంచ్ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఈ మూవీ షూట్ అనేది కొద్దిగా లేట్ అవడంతో రామ్ చరణ్ గారు వినయ విద్యారామకి షిఫ్ట్ అయితే అయిపోయారు. దాని తర్వాత మనందరికీ తెలిసిందే, రామ్ చరణ్ గారు త్రిబుల్ మూవీకి షిఫ్ట్ అయిపోవటం, దాని తర్వాత ఆచార్య రావటం, దాంట్లో క్యామియో ఇవ్వటం, పాదఘట్టం అయిపోవటం తెలిసిందే. 7th వన్, మనకి కృష్ణ చైతన్య గారు అండ్ శర్వానంద్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ అనేది స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఈ మూవీలో రాశికర్ణ గారిని హీరోయిన్ గా తీసుకున్నారు అండ్ పూజ లాంచ్ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నారు. దీన్ని ఏ రీజన్ వల్ల శర్వానంద్ గారు హోల్డ్ లో పెట్టారో నాకైతే తెలియదు. నెంబర్ 8, తంబోరా. ఈ మూవీని ప్రీ లుక్ పోస్టర్ తో మనకి అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఈ మూవీని డైరెక్ట్ చేయబోయేది మనకి కె రవిచంద్రన్ గారు అండ్ ప్రొడ్యూస్ చేయబోయేది మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అనమాట. ఈ మూవీని అనౌన్స్మెంట్ చేసి చాలా కాలం అయితే అవుతుంది, ఇప్పటివరకు దాని గురించి ఎలాంటి డీటెయిల్స్ లేదు. ఇక ఈ మూవీ ఆగిపోయినట్టే. నెంబర్ 9, మన ప్రశాంత్ వర్మ అండ్ రణవీర్ సింగ్ గారి కాంబినేషన్లో రావాల్సిన మూవీ షెల్వ్ అయితే అయిపోయింది. ఈ మూవీకి సంబంధించి చిన్న ప్రోమో షూట్ అయితే చేశారు. ఈ మూవీ ఎందువల్ల ఆగిపోయిందో ఎవరికి తెలియదు, ఇంకా వాళ్ళకే తెలియాలి. నెంబర్ 10, మన పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో రావాల్సిన మూవీ జనగణమన. ఈ మూవీని మనకి విజయ్ దేవరకొండ గారితో అనౌన్స్మెంట్ అయితే చేశారు. చిన్నపాటి షూట్ కూడా అయితే బిగిన్ చేశారు. ఈ మూవీ ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైగర్ మూవీ ఫ్లాప్ అవటం. మీరేమంటారంటే డబుల్ స్మార్ట్ హిట్ అయిన తర్వాత ఈ మూవీ స్టార్ట్ చేస్తారేమో అని మీరు అనుకుంటారేమో. ఈ మూవీ కంప్లీట్ షెల్వ్ అయిపోయింది, ఈ మూవీ ఇంకా స్టార్ట్ కాదు. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అండ్ నేను ఇప్పుడు చెప్పిన ఈ మూవీస్లో ఏ మూవీ స్టార్ట్ అయితే బాగుంటుందో కింద కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.